హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ మీతో చెప్పా కదా, ఎవ్రీ మండే నేను ఫుల్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తానని చెప్పేసి. నా వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాను అనేది. వీడియో అయితే చాలా బాగుంటుంది. అంటే ఫుల్ డే మొత్తం నేను ఏం చేస్తా, ఇంట్లో పనులు కొన్ని అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా. సో వీడియోని స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితేనే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఫుల్ వీడియోస్లో చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ కూడా ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. మరి ఇప్పుడు టైం వచ్చేసి 4 అట్లా అవుతుంది. నేను పనంతా చేసుకొని ఫ్రీ అవ్వటానికి ఆఫ్టర్నూన్ అట్లా అవుతుంది. మా బాబు మార్నింగ్ 8కి స్కూల్కి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకొని మా చిన్నోడు ఉన్నాడు, వాడికి స్నానం అయి చేయించుకునేసరికి 10 అట్లా అవుతుంది. ఇక దాని తర్వాత ఇంట్లో ఇంకా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఏమన్నా ఉంటే షూట్ చేయాలి అని నేను ముందు రోజే ప్రిపేర్ అవుతాను. ఇంకా రేపు ఆ వీడియో చేయాలి అని చెప్పేసి నేను ముందు రోజే అట్లా అనుకుంటాను మనసులో. ఇంకా దాని తర్వాత ఇంట్లో ఎవరు లేకపోతే నాకు పాసిబుల్ అవుతుంది. అందులో ఒకటి మధ్యాహ్నం టైంలో మా పిల్లలు పడుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది చేసుకోవటానికి వీడియోస్. ఇంకా వాళ్ళు పడుకోకుండా ఇబ్బంది పెట్టారనుకోండి, ఇక నేను చేయలేను, ఇక తప్పదన్నట్టుగా ఇక ఉంటే వీడియోస్ పోస్ట్ చేస్తా, లేదంటే లేదు. ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను వంట, మా చిన్నోడికి స్నానం, వాడికి పొద్దున పూట టిఫిన్, ఇంకా దాని తర్వాత వాడు వచ్చేలోపు అంటే మా అనీస్ వచ్చేసరికి ఇంకా 1:30 అట్లా అయిపోతుంది. ఒక్కొక్క రోజు 1:15కి అట్లా వచ్చేస్తాడు. ఇంకా వాడు వచ్చేలోపు ఇక నేను కూడా తినేస్తాను, మా చిన్నోడికి కూడా ఫుడ్ పెట్టేస్తాను. చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటా. ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడికి స్నానం చేపించి ఇంకా మళ్ళీ ఫుడ్ పెట్టేసి ఇంకా పెట్టేస్తాను. పడుకుంటే పడుకున్నాడు, లేదంటే ఇద్దరు అల్లరి చేస్తే ఇంకా ఏం చేయలేను. ఇంకా దేవుడి దేవల్ల వాళ్ళిద్దరు పడుకున్నారే అనుకోండి, ఇక నేను షార్ట్స్ వీడియోస్ అని చెప్పా కదా, అవి ఏవైతే ఉన్నాయో అవి నేను చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా మా బాబు వెళ్ళిపోయిన తర్వాత వీడియో అనమాట ఇది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ అవన్నీ వాడికి రెడీ చేసి పంపించేసిన తర్వాత ఇంకా నేను గదులన్నీ ఊడ్చుకొస్తాను. ఫస్ట్ మొత్తం గదులన్నీ ఊడ్చుకొచ్చిన తర్వాత బయట కూడా వరండా కూడా ఊడ్చేస్తాను. ఊడ్చేసిన తర్వాత ఇంకా మాపేసిన తర్వాత బయట అయితే ముగ్గులు అయితే వేసేస్తా. ఏంటంటే ఓపిక ఎక్కువగా ఉంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను, ఓపిక లేకపోతే ఇంకా చిన్న చిన్న ముగ్గులతోనే సరిపెట్టేస్తాను. ఇంక ఈరోజు అయితే అసలు బాగాలేదు, కానీ ఇక చేయాలి అని చెప్పేసి ఏదో మనసులో తపన అయితే ఇంకా ముగ్గులు కూడా ఏం పెద్దగా వేయలేదు, చిన్న చిన్న ముగ్గులే వేశాను. ఇంకా ఈ మార్బుల్ రాళ్ళు తెల్లయి కాబట్టి చాపీస్ అంత కనపడదు. ఇంకా తడంతా ఆరిన తర్వాత ముగ్గు అనేది కనపడుతుంది. చూసారు కదా, ఈ ముగ్గు అయితే వేసా నేను. ఏదో నార్మల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసా, ఓపిక అనేది అస్సలు లేదు. ఇంకా నెక్స్ట్ అయితే పొద్దున్నే బట్టలు అయితే నానబెట్టేశాను 9కి అట్లా. ఇంకా అవి కూడా వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇంకా మా బాబు అయితే ఆడుకుంటుండు, చిన్నోడైతే అటు సైడ్ ఆడుకుంటుండు. ఇక నేను నా పనులు ఇలా చకచకా చేసుకుంటున్నా. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసా. ఇంకా అవి వేసిన తర్వాత అయిపోయినాయిగా, తీసి ఇంకా ఇవన్నీ ఆరేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే నా పని చూపిస్తా. ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే పప్పు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. పొద్దునైతే సేమియా చేశాను. ఒక పక్కే వేడి నీళ్ళు అవుతున్నాయి, మా బాబుని లేపాలి, 7కి అట్లా లేపి రెడీ చేయాలి కదా. అయితే ఇంకా సేమియా చేశాను, టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా సేమియా అయితే అయిపోయింది. సేమియా అయిపోయిన తర్వాత నేను కూడా హాట్ వాటర్ తాగేశాను. ఇంకా దాని తర్వాత ఇది మధ్యాహ్నం వీడియో అనమాట. మధ్యాహ్నం అయితే అన్నం అయితే వండేశాను. అన్నం వండిన తర్వాత పప్పు ఒక పక్క, అన్నం ఒక పక్క అయితే పెట్టాను. ఇంకా దాని తర్వాత పప్పు అయితే తాలింపు వేయాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో వంట చేయాలంటే చాలా భయం అనిపిస్తుంది, ఎందుకంటే పేలిపోయిద్దేమో అని చెప్పేసి. ఇంక నార్మల్గా దాని ప్రెజర్ అంతా బయటికి పోయేటట్టు దాని విజిల్ని అయితే పైకి ఇట్లా పట్టుకున్నాను, ప్రెజర్ అంతా పోయింది. దాని తర్వాత మొత్తం ఇట్లా మ్యాష్ చేసేసాను. మ్యాష్ చేసేసిన తర్వాత నేనైతే పప్పు తాలింపు ఇలాగే వేస్తా.
చేసా. దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం. మా వదిన నాకు టేస్ట్ చూపించింది. అప్పటి నుంచి నేను దోసకాయ పప్పే చేసుకుంటా. మీరు ఎట్లా తాలింపు వేసుకుంటారనేది కామెంట్ చేసేయండి. మరి నేనైతే 2 టమాటాలు, సగం దోసకాయ, కొద్దిగా చింతపండు కూడా వేస్తాను. అవన్నీ వేసి ఉడికించిన తర్వాత పోపు పెట్టుకుంటాను ఇలాగా. ఇంకా ఆయిల్ మొత్తం మీద పడిద్దేమో అని చెప్పేసి మూత అయితే అలా అడ్డు పెట్టేసా. ఇంక నెక్స్ట్ అయితే వంట కూడా అయిపోయింది. ఇక మా బాబు రావటమే ఆలస్యం. మా చిన్నోడికి పెట్టేస్తా. ఇంకా నేను కూడా తినేసి వాడు వచ్చేలోపు రెడీగా ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళని ఇక పడుకోబెడతాను, పడుకోరు, ఇబ్బంది పెట్టేస్తారు. ఇంకా పొద్దున వాషింగ్ మిషన్లో నుంచి తీసిన బట్టలు అయితే ఆరిపోయినాయి. ఇవి మడత చేయాలి. ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.